హరి ఓం తత్సత్. జయ గురుదేవ్. ఓం శ్రీకృష్ణాయ నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత 10వ అధ్యాయం విభూతి యోగములో 21వ శ్లోకాన్ని పరమాత్మ చెప్తున్నారు. నేను ఏ విధంగా వ్యాపించి ఉన్నానో, ఏ రూపంలో ఉన్నాను అనే విషయాన్ని పరమాత్మ తెలియజేస్తున్నారు. ఆదిత్యానామహం విష్ణు జ్యోతిషాం రవిరం సుమాన్ మరీచర్మరుణామస్మి నక్షత్రానామహం శశి. అతిథి యొక్క ద్వాదశ పుత్రులైన ఆదిత్యులలో విష్ణువు నేను. జ్యోతిర్మయ స్వరూపములో నేను సూర్యుడను. 49 మంది వాయుదేవతలలోని తేజము నేను. నక్షత్రాధిపతి అయిన చంద్రుడు నేను. ఆ విధంగా స్వామి చెప్తున్నారు. నేను ఏ విధంగా వ్యాపించి ఉన్నాను ఈ సర్వ సృష్టిలో అని చెప్తున్నారు. అతిథి యొక్క ద్వాదశ పుత్రులైన ఆదిత్యుల్లో విష్ణువు నేను. విష్ణు స్వరూపము సాక్షాత్తు పరమాత్మ స్వరూపము. విష్ణువు అంటే వ్యాపించడం అర్థం. విష్ణువు అంటే సర్వవ్యాపకంలో ఉండేటువంటి సమస్త జీవరాశులు హృదయస్థానంలో ఉండేటువంటి విష్ణు స్వరూపాన్ని నేను అంటే పరమాత్మ స్వరూపము. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా పరమాత్మతో లెక్క స్వరూపమే. సృష్టి స్థితి లయకారకులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులు కూడా పరమాత్మ స్వరూపమే. కాబట్టి అందులో నేను పరమాత్మ విష్ణు స్వరూపమై ఉన్నాను అని చెప్తున్నారు. తర్వాత సూర్యుడు భగవంతుడి ద్వారా శక్తి వల్లనే సూర్యుడు ఉదయిస్తున్నాడు. సూర్యుడి తాలూకా తేజస్సు, సూర్యుడి తాలూకా ప్రకాశం అంతా కూడా భగవత్ స్వరూపమే. కాబట్టి మనం భగవంతుడు సూర్యుని రూపంలో ఉన్నాడు. ఆ చల్లదనాన్ని ఇచ్చినటువంటి చంద్రుడిలో నేనే ఉన్నాను. నా వల్లే చంద్రుడు తేజస్సిస్తున్నాడు, ఆ చల్లదనం ఇస్తున్నాడు. ఆ విధంగా సూర్యుడు ప్రకాశము నేనే అని పరమాత్మ చెప్తున్నారు. 49 మంది వాయుదేవతలలోని తేజమును నేనే. వాయుదేవతలలో వాయువు నేనే. వాయువులో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపము నేనే. చైతన్య శక్తి నేనే. వాయువు పంచభూతాల్లో ఉండబడే చైతన్య శక్తి నేనే అని పరమాత్మ కొన్ని విభూతులని మనకి తెలియజేస్తున్నారు. కాబట్టి మనం భగవంతుడు ఏ రూపంలో ఉన్నాడు, ఏ మార్గంలో ఉన్నాడు, ఏ స్వరూపంలో ఉన్నాడని కృష్ణ పరమాత్మ కొన్ని మనకు ఉదాహరణగా తెలియజేశారు. మొత్తం అంటే అంతటా కూడా వ్యాపించి ఉన్నాడు, సర్వం వ్యాపించి ఉన్నాడు. కానీ మనకి తెలుసుకోవడానికి కొన్ని స్వరూపాలు పరమాత్మ తెలియజేశాడు. సూర్య రూపంలో ఉన్నాను, సూర్యులో ఉన్నటువంటి తేజస్సు నేనే, అగ్ని స్వరూపము నేనే, వాయువు నేనే, విష్ణువు నేనే. ఆ విధంగా అనేక రకాల దేవతల్లో నేనే ఇష్టై ఉన్నాను. నా వల్ల ఈ నా చైతన్యం వల్ల ఇవన్నీ కూడా కదులుతున్నాయని పరమాత్మ తెలియజేశారు. హరి ఓం తత్సత్. జై గురుదేవ్.